మన దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొన్ని సార్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఉమర్ ఖాలీద్ గురించి మనందరికీ తెలుసు. మన ప్రేక్షకులందరికీ కూడా సుపరిచితమే. దాదాపు గత 2020 నుంచి కూడా అతడు జైల్లో ఉన్నాడు. ఒక 5, 6 సార్లు ఐ థింక్ 4, 5 సార్లు బెయిల్ రిజెక్ట్ అయింది. తాజాగా సుప్రీం కోర్ట్ కూడా ఉమర్ ఖాలీద్‌కి, షర్జీల్ ఇమామ్‌కి బెయిల్ రిజెక్ట్ చేసింది. ఒక దేశద్రోహి అని కూడా మనం చెప్పవచ్చు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్టూడెంట్ యాక్టివిస్ట్. చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి ఇతని మీద. ఉపా చట్టం కింద అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇంకా చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఢిల్లీ అల్లర్లలో ప్రధాన సూత్రధారి అని భావిస్తూ షర్జీల్ ఇమామ్‌ని, ఉమర్ ఖలీద్‌ని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఇతడితో పాటు వీళ్ళిద్దరితో పాటు ఉన్నటువంటి మరొక 5గురికి బెయిల్ వచ్చింది కానీ వీళ్ళిద్దరికీ మాత్రం బెయిల్ రాలేదు. అలాంటి ఉమర్ ఖలీద్ ఆగస్టు 11వ తారీఖున బర్త్‌డే సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు, కొంతమంది ప్రొఫెసర్లు కూడా అతని బర్త్‌డే సెలబ్రేషన్స్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సెలబ్రేట్ చేసుకున్నారు. దేశానికి ద్రోహం చేసినటువంటి వాడిని ఎలా సమర్థించుకుంటూ వస్తున్నారు. అతడి యొక్క బర్త్‌డే పుట్టినరోజు వేడుకల్ని ఒక యూనివర్సిటీలో సెలబ్రేట్ చేయడం అంటే మనం ఈ రోజున ఎక్కడున్నాం అనేది అర్థమవుతుంది. ఇంకెందుకు మరి 2, 3 రోజులు పోతే హఫీజ్ సయీద్‌కి, ఇంకా ఉగ్రవాద నాయకుడు మసూద్ అజర్‌కి, ఉసామా బిన్ లాడెన్ కూడా మన దేశంలో పుట్టినరోజు వేడుకలు జరిగినా కూడా నెహ్రూ యూనివర్సిటీలో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలా చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ వాదన ఎలా ఉంటుందంటే, ఏం ఉగ్రవాదులకి పౌర హక్కులు ఉండవా, ప్రజాస్వామ్య హక్కులు వాళ్ళకి వర్తించవా అని మాట్లాడతారు. ఏమైనా ప్రూవ్ చేయగలిగారా అని మాట్లాడుతూ ఉన్నారు. చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి తాహిర్ హుస్సేన్తో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీ అల్లర్లలో మనకందరికీ తెలుసు, సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను అడ్డుకోవడానికి ఎంత పెద్ద అల్లర్లు జరిగాయో, ఎంతమంది గాయపడ్డారో, ఎంతమంది చనిపోయారో. 53 మంది చనిపోయారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అత్యంత దారుణంగా మర్డర్ గావించబడ్డాడు. మరి ఇంత పెద్ద సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నటువంటి వాళ్ళని ఎలా అంత తేలిగ్గా వదిలేస్తాం? ఎలా వాళ్ళకి బెయిల్ వస్తుంది? అలాంటి వాళ్ళని సమర్థిస్తూ కూడా మన దేశంలో వాళ్ళని సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఉండడం చాలా విడ్డూరంగా ఉంటుంది. మరి మన డెమోక్రసీ చాలా, అందుకని ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేహా బోరా కూడా నేను ఉమర్ ఖలీద్‌ని సపోర్ట్ చేస్తాను, అయితే ఏంటి అని ఆమె క్వశ్చన్ చేస్తుంది. అదే మొన్న జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నాలో ఆమె కూడా ఒక దొంగ హంగర్ స్ట్రైక్ చేసింది. దొంగ నిరాహార దీక్ష. మధ్యాహ్నం 12కి రావడం, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోవడం. మళ్ళీ నేనేదో సీరియస్గా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక బిల్డప్ ఆమె ఇచ్చింది. జార్ఖండ్ ఆమె వెళ్తే అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆమెను తరిమి కొట్టారు, నేహా బోరాని. ఆ నేహా బోరా కూడా ఉమర్ ఖలీద్‌కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో భారత్ని ఆఫ్ఘనిస్తాన్ లాగా మారిస్తే తప్పేంటి? భారత్ని బంగ్లాదేశ్ లాగా మారిస్తే తప్పేంటి? గతంలో సిలిగురి చికెన్ కారిడార్ని మేము అవసరమైతే ఆ 7 రాష్ట్రాలని ముక్కలు చేయగలం మేము అనుకుంటే అని చెప్పి షర్జీల్ ఇమామ్ మాట్లాడాడు. అలాంటి అర్థం వచ్చినట్టుగా ఉమర్ ఖలీద్ కూడా మాట్లాడాడు. ఇలాంటి దేశద్రోహ శక్తులని, సంఘ విద్రోహ శక్తులని ఎలా క్షమించి వదిలేస్తారు? మళ్ళీ వాళ్ళకి సపోర్టర్స్ కూడా ఉండడం అనేది నిజంగా దురదృష్టకరం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అతని మీద ఎలిగేషన్స్ ఇందాక చెప్పాను. 2016లో జేఎన్యూలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగినటువంటి అఫ్జల్ గురు కార్యక్రమం వివాదంలో ఆయన పేరు అప్పుడు ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. సిఏఏ వ్యతిరేక ఉద్యమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నటువంటి వాడు ఈ ఉమర్ ఖలీద్. అలాగే 2020 ఫిబ్రవరిలో జరిగినటువంటి నార్త్ ఈస్ట్ ఢిల్లీ రైట్స్కి సంబంధించి కూడా ఒక లార్జర్ కాన్స్పిరసీ కింద అతడు ప్రైమ్ ఎక్యూజ్డ్గా ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా చాలామంది గాయపడడానికి, దేశ విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల తాలూకు జన్మదిన సెలబ్రేషన్స్ కూడా జరుపుకోవడం, అది కూడా యూనివర్సిటీల్లో జరుపుకోవడం అనేది నిజంగా శోచనీయం. గతంలో ఎవడో ఒక ప్రబుద్ధుడు మన దేశంపైకి దండెత్తి ముంబైలో ఉగ్రవాద దాడులు చేసినటువంటి కసబ్కి కూడా స్మారక స్తూపాన్ని కట్టించడానికి ప్రయత్నం జరిగింది. దాన్ని అయితే అడ్డుకున్నారు పోలీసులు. 100 మంది చంపేసినటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదికి మన దేశంలో స్మారక స్తూపం కట్టించడం అంటే మరి డెమోక్రసీ మనది ఏ స్థాయిలో ఉందో. అందుకని అంటారు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను, భావ ప్రకటన స్వేచ్ఛ, డెమోక్రసీ మన దేశంలో అవసరానికి మించున్నాయేమో అనిపిస్తుంది ఇలాంటి దారుణాలన్నీ చూసినప్పుడు. మరి మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. ఉమర్ ఖలీద్‌కి సపోర్ట్ చేసే వీళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ఔట్ ఆఫ్ ఎమోషన్‌లో చేస్తున్నారా? లేకపోతే ఈ ప్రొఫెసర్లకి, ఈ విద్యార్థులకు కూడా ఎక్కడి నుంచైనా ఏమైనా ఫండింగ్ వస్తుందా? మీరు ఆ విజువల్స్ చూడండి. గాంధీజీని ఎవరు చంపారని చెప్పి ఒక పెద్దావిడ, ఆవిడ కూడా ఒక ప్రొఫెసరే. ఆవిడ కూడా అక్కడికి ఏబీవీపీ కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు. క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. క్వశ్చన్ చేస్తే వాళ్ళని అక్కడి నుంచి గోబ్యాక్ అంటూ తరిమేస్తూ ఉన్నారు ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకుల్ని.
जाओ। तुम अभी बच्चे में नहीं थे, तुम लंगोटी में भी नहीं थे जब हम पैदा हुए और हमने इस देश को बनाया, हमने इसको देखा। तुम चुप रहो, तुम चुप रहो, चुप रहो, चुप रहो, चुप रहो। और डरपोक, गांधी को किसने मारा? गांधी जी को किसने मारा? गांधी जी को किसने मारा? गांधी जी को किसने मारा? किसने मारा? किसने मारा? गांधी जी को किसने मारा? हाँ, नेहरू ने मारा। अच्छा अच्छा, वो साले डरपोक डरपोक डरपोक। चुप हो जाओ। हम भी बोले, हम औरतों के लिए सब जगह बोले। अच्छा बिल्कुल चुप हो जाओ, तुम मेरी बात सुनो। सोनी को जब टॉर्चर किया, तुम बोले थे क्या? तुम बोले थे? बिल्कुल भी नहीं बोले थे, चुप थे तुम। जब हम बोले थे, सिर्फ हम बोले थे, हम बोले थे, हम बोले थे। तुम अभी ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని, విద్యార్థులను కానీ ప్రొఫెసర్లను కానీ ఏమనాలి? మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.